ఆదోనిలో నిమజ్జనం మొదలైంది. ఎంతో సందడిగా మొదలైనటువంటి నిమజ్జనం మొట్టమొదటి వినాయకుడు విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి వినాయకుడు తరలి వచ్చినాడు. నిమజ్జనం పూర్తి చేశాం. ఊర్లో మిగతా నా వినాయకులు కూడా మొదలైనారు ఒకరొకరే. నేను మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వీలైనంత తొందరగా వినాయకుడు బయలుదేరితే ట్రాఫిక్ సమస్య లేకుండా, ఈ అడ్డంకులు లేకుండా, ప్రశాంతంగా క్రౌడ్ లేకుండా, విపరీతమైన ఒత్తిడి లేకుండా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా భోజనాలు చేసుకుని వెంటనే బయలుదేరాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊరంతా కోలాహలంగా ఉంది. నిమజ్జనానికి సంబంధించినటువంటి ఉత్సాహాన్ని ప్రజలు చూపిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ నిమజ్జనాన్ని సుఖశాంతులతో జరుపుకోవాలని, ఈ నిమజ్జనాన్ని ఎంతో వేడుకగా చేయాలని, వచ్చేటువంటి ప్రతి వినాయకుడిని చూడడానికి, ఎందుకంటే అందరూ పోయి అన్ని వినాయకులు చూడలేరు. అన్ని రోడ్డు మీదకి వచ్చి నిమజ్జనానికి వచ్చే సమయంలో ఈ పక్క ఆ పక్క రోడ్డు వైపులు నిలబడి ప్రజలు చూడడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. మీ వినాయకుడిని ప్రజలకందరికీ చూపించాలంటే వెలుతురున్నప్పుడే వినాయకుడిని రోడ్డు మీద తీసుకురండి. చీకటి పడిన తర్వాత లేట్ అయితే మీ వినాయకుడిని ఊరిలో వాళ్ళు చూడడం, మీ దర్శించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వినాయకుల్ని వెలుతురు ఉండంగానే రోడ్డు మీదకి తెచ్చి అందరికీ దర్శనానికి అవకాశం ఇస్తారని కోరుకుంటాను.